ఫస్ట్ ఈరోజు ఇక్కడ ఉండడానికి మెయిన్ కారణమైన సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్, ఆయన వల్లే ఈరోజు నేను ఎలా ఉన్నాను, ఇక్కడ ఉన్నాను. అది ఎప్పటికీ నేను మర్చిపోలేను. తర్వాత నా డైరెక్షన్ టీం, ఒకసారి నా టీం అంతా ఒకసారి వస్తే, ఎవరెవరు ఉన్నారో ఒకసారి టీం అంతా ఒకసారి పైకి రండి. అండ్ స్క్రీన్ ప్లే, అడిషనల్ స్క్రీన్ ప్లే విశ్వ ఒకసారి రండి. కుదిరితే కెమెరాస్ జూమ్స్ తీసుకోండి సార్, నాది రాకపోయినా పర్లేదు, వాళ్ళ జూమ్ క్లోజులు పడాలి. ఎందుకంటే నెక్స్ట్ వాళ్ళకి సినిమాలు రావాలి, వాళ్ళ డైరెక్టర్స్ అవ్వాలి. మనస్ఫూర్తిగా నాతో పాటు సమానంగా కష్టపడ్డ వాళ్ళు వీళ్ళు కూడా ఉన్నారండి. ఎంత నేను తీసినా, ఎంత నేను పరిగెట్టినా, నాతో పాటు వీళ్ళు పరిగెట్టకపోతే నేను సినిమా తీయలేను, నేను అనుకున్న సినిమా అసలు తీయలేను. కాబట్టి వీళ్ళంతా కొంచెం టైం పట్టినా పర్లేదు బ్రదర్స్, ఎందుకంటే వాళ్ళ క్లోజ్లు ఇంపార్టెంట్. తర్వాత మధు గారు, ఈయన డైరెక్టర్ నేను అవ్వచ్చు, స్టోరీ రైటర్ నేను అవ్వచ్చు, కానీ నాతో సమానంగా డే అండ్ నైట్స్ ఈయన చాలా కష్టపడ్డారు. షూటింగ్లో కష్టపడ్డారు, మా ఆఫీస్లో రైటింగ్ అప్పుడు కష్టపడ్డారు, నైట్ మధుశాల సిట్టింగ్ వేసినప్పుడు కష్టపడ్డారు. అన్ని చోట్ల నాతో పాటు పెగ్గులో పోటీ పడ్డారు, రైటింగ్లో పోటీ పడ్డారు, అంత కష్టపడ్డారు. నాకెంత అంటే రేపు రిలీజ్ అయ్యి నాకెంత పేరు వస్తే సగం క్రెడిట్ మాత్రం మధు గారిదే, అది చెప్పాలి తప్పదు సార్. నెక్స్ట్ సార్, ఈ బచ్చలమల్లి అన్న సినిమా తీయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, నేను నా లైఫ్లో చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్, మా మదర్ విషయంలో నేను బిగ్గెస్ట్ మిస్టేక్ చేశా. కరోనా టైంలో నేను వెళ్ళి ఉండాల్సింది, ఆ టైంకి నేను సోలో బ్రతికే తర్వాత ఇక్కడ ఉండిపోయి హైదరాబాద్లో ఉండి ఇంటికి వెళ్ళలేకపోయా. తర్వాత తెలిసి ఇంటికి వెళ్ళొచ్చు, ఛాన్స్ ఉంది, బట్ చిన్న ఏమవుద్దిలే, ఎక్కడ పోతుంది, ఇంటి దగ్గర ఉంటుంది కదా అనుకున్నా. కానీ ఇక్కడి నుంచి కరోనా వచ్చింది, హాస్పిటల్లో ఉన్నారన్నప్పుడు నేను ఇంజెక్షన్స్ కూడా తీసుకుని వెళ్ళా. మార్నింగ్ ట్రైన్లో జర్నీ చేసా, అప్పుడు ట్రైన్ కూడా తక్కువ ఉండే. ఇంటికి వెళ్ళిన తర్వాత హాస్పిటల్లో ఉంది, ఆఖరి చూపు, చనిపోయింది. మాట్లాడడానికి కూడా అతను లేదు. అప్పుడు అనిపించిందండి, టేకెన్ గ్రాంటెడ్గా తీసుకోకూడదు ఏ సిచ్యువేషన్ అయినా. అది మనకు నచ్చిన వాళ్ళు, మనం మంచి కోరుకునే వాళ్ళ విషయాల్లో అస్సలు టేకెన్ గ్రాంటెడ్గా తీసుకోకూడదు కదా, లైఫ్లో వెనక్కి వెళ్ళి సరిదిద్దుకోవాలని తప్పు చేయకూడదు కదా అని స్ట్రాంగ్ హిట్ అయిన తర్వాత ఓ రోజు అనిపించిందండి, ఈ పాయింట్ మీద కథ చెప్పాలి. అది మూర్ఖత్వంతో వెనక్కి వెళ్ళి సరిదిద్దుకోవాలని తప్పులు చేయకూడదు లైఫ్లో అనే ఒక పాయింట్ చెప్పాలి. ఎందుకంటే ఇది నేను ఒక్కడనే చేశాను తప్పని కాదు, చాలామంది అంటే ఇక్కడ ఉన్నోళ్ళు లేకపోతే చూసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క మూమెంట్లో తప్పు చేస్తుంటారు చూడండి. అది అడ్రస్ చేయాలనిపించిందండి, ఆ పాయింట్ మీద జెన్యున్గా చెప్పాలనిపించింది. నా బెస్ట్ నేను ఇచ్చానని నేను అనుకుంటున్నా. ఇది తీయడానికి, ఈ పాయింట్ చెప్పడానికి నాకు ఫస్ట్ ఎంకరేజ్ చేసింది నరేష్ గారు. ఆయన దగ్గర 100% అండి. నరేష్ గారు లేకపోతే బచ్చలమల్లి అన్న క్యారెక్టర్ నేను ఇలా తీయలేకపోయినేమోనండి, ఈ విధంగా తీయలేను. ఓకే, ఇంకొకరు ఎవరన్నా ఉంటుంటే వేరేలా తీసేవాడినేమో తప్ప ఇంత జెన్యున్గా, ఇంత ఆనెస్ట్గా, ఇంత సిన్సియర్గా, ఇంత రాగా, ఇంత రూటెడ్గా నేను అనుకున్న సినిమా అయితే తీయలేకపోయేవాడినండి. ఇది వేరే హీరోని నేను తక్కువ చేయడం కాదు, నాకు ఆయన ఇచ్చిన కంఫర్ట్ని మీకు చెప్పడం కోసం అంతే. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను ఏం చెప్తే అది నమ్మారు సార్, నేను ఏం చెప్తే అది చేశారు సార్. అది చాలు కదండి, హీరో డైరెక్టర్కి అలా నిలబడితే చాలు కదా, పని అయిపోద్ది సినిమా. అది పని అయిపోద్ది సినిమా. అది ఎప్పుడు హీరో నమ్మి, డైరెక్టర్ని కథని నమ్మి ఉన్నాడు అనుకోండి, ఆ సినిమా ఎప్పుడు మోసం చేయదు. మేబీ ఏదన్నా జరగచ్చేమో తప్ప అది మోసం అయితే చేయదు ఆ సినిమా. డెఫినెట్గా అంత కాన్ఫిడెంట్గా ఉన్నాను. తర్వాత అమృత గారు, కావేరి అనే క్యారెక్టర్ని నేను డే 1 ఎలా ఊహించుకున్నానో, ఒక అమ్మాయి ఇన్నోసెంట్గా ఉండాలి, తన మీద మనకి లవ్ రావాలి, సింపతి రావాలి, ప్లస్ ఆ అమ్మాయి గ్లామర్గా ఉండాలి, ప్లస్ మనకు తెలిసిన కాలనీలో ఒక అమ్మాయిలా ఉండాలి. ఇన్ని క్వాలిటీస్ ఉన్న అమ్మాయి నాకు అమృత గారు అనిపించారు. థ్యాంక్ యూ అమృత గారు, యూ డిడ్ యువర్ బెస్టెస్ట్ ఆఫ్ ద బెస్ట్ అండి. నిజంగా కావేరిలాగే, అంటే కావేరితో మీరు కనెక్ట్ అవుతారు సినిమా చూసిన తర్వాత. మిగతా టెక్నీషియన్స్ అందరినీ, హరితేజ గారు, రిచర్డ్ సార్, చోటాకి ప్రసాద్ అన్న, చెప్పాలంటే ఆయన నా గురించి చెప్పలేదు కాబట్టి నేను ప్రీ రిలీజ్లోనే చెప్తా. ఇప్పుడు నేను చెప్పను, ప్రీ రిలీజ్ చెప్తానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి. విశాల్ చంద్రశేఖర్ సార్, ఆఫ్టర్ సీతారామం విశాల్ గారు సార్, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ కంపోజర్స్ ఇన్ ఇండియా అండి. నాట్ ఓన్లీ ఆంధ్ర, తెలుగు, తమిళ్ అని కాదు, ఇండియాలో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ మ్యూజిక్ కంపోజర్స్ అండి.
అందుకే అంత ఫైన్ కాకపోతే నెక్స్ట్ ఆయన ఫౌజీ ప్రభాస్ గారిది, ఫౌజీ కూడా విశాల్ గారి మ్యూజిక్ డైరెక్టర్. సో ఆయనతో వర్క్ చేయడం వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫీలింగ్ అండి. థ్యాంక్ యూ విశాల్ సార్, మీరు ఇక్కడ లేరు కానీ నా హ్యాపీనెస్ మాత్రం మీకు అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. ఇంకా ఎవరిదైనా పేర్లు మర్చిపోయి ఉంటే క్షమించండి. ప్రసాద్, ఓ ప్రసాద్ డార్లింగ్, ప్రసాద్ బాగా గుర్చేసాడు డార్లింగ్. పెద్దోడు, మీ పెద్దోడు, మా బచ్చలమల్లి తర్వాత కృష్ణ, నెక్స్ట్ జనరేషన్ యాక్టర్ అండి తను. డెఫినెట్గా చాలా మంచి కెరీర్ ఉన్న యాక్టర్. నువ్వు చాలా రోజులు వినబడతావు డార్లింగ్, నువ్వు వచ్చినప్పుడు ఇలాంటి సౌండ్లు కూడా వినబడుతుంటాయి. హ్యాపీ విషయం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఆల్. అండ్ మీకు చాలా థ్యాంక్స్ అండి, ఇంతలా వచ్చి సపోర్ట్ చేసి రియాక్ట్ అయినందుకు. ఇప్పుడు రియాక్షన్ లేకుండా పోయాయి. ఎందుకంటే ఒకప్పుడు ఇలా చూసేవాళ్ళు, ఇప్పుడు మొత్తం అంతా ఇలా అయిపోయింది ప్రపంచం, ఫోన్లో చూడడం. కాబట్టి కనీసం మీ ఆ రియాక్షన్ ఇచ్చారు చూడండి, దానికి చాలా థ్యాంక్స్ అండి. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ ఫస్ట్లీ నా ఇంత బాగా ఇంట్రొడక్షన్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. ఫస్ట్లీ అందరూ ఇక్కడ మీ టైం తీసుకొని ఇక్కడ వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ ఈ టీజర్కి రెస్పాన్స్ చూసినప్పుడు నాకు వావ్, ఓకే December 20th అంతే, ఇట్స్ అ బిగ్ హిట్ అంతే కదా. సో ఇట్స్ రియలీ నైస్ టు బీ హియర్. ఈ టీంతో వర్క్ చేసింది బచ్చల మల్లి అన్న ఒక మూవీ, ఆ క్యారెక్టర్ నరేష్ గారు చేసింది. మనం అందరూ అక్కడ షూట్లో ఉన్నప్పుడు అంత అగ్రెసివ్గా ఉంటుంది ఆయన క్యారెక్టర్ సమ్టైమ్స్, అండ్ వీ ఆల్ విల్ బీ లైక్ షేకింగ్. సో బట్ అలా కట్ చేస్తే ఆయన చాలా బాగా స్వీట్గా ఆఫ్ స్క్రీన్లో మాట్లాడతారు. థ్యాంక్ యూ నరేష్ గారు. అండ్ అంత బాగా క్యారెక్టర్ రాసినందుకు, ఈ మూవీ మొత్తం అంత బాగా ఇమోషనల్గా ఉంటుంది. అండ్ దానికి సుబ్బు గారు చాలా థ్యాంక్ యూ. అండ్ మధు గారు థ్యాంక్ యూ. And finally I get to work with our Hasya production, Raja garu. Eppudu manam kalisi work cheyalsindi, but it's okay, it happens for the good. It was nice working. And DOP garu, second time Richard garu tho work chestunnanu, very happy. So and the entire team, we are all looking forward to see you all on December 20th. Inka maatladukundam, inka trailer launch undi, meer andarni kalisi meet cheyali malli. Yeah, ఇంకా ప్రీ రిలీజ్ ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ December 20th మీ అందరినీ చూస్తాను. థ్యాంక్ యూ. బచ్చల మల్లి దీని గురించి చెప్పాలంటే December 27, 2021 లవ్ యూ అమ్మా. సో ఆ రోజు నాకు వచ్చి చెప్పడం జరిగింది. దాని తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 3 సంవత్సరాలు పట్టిందండి. ఆ 3 సంవత్సరాలు ఈ సినిమా గురించి చెప్పాలంటే ముఖ్యమైన వ్యక్తి సుబ్బు గారి గురించి చెప్పాలి. ఈ 3 years ఆయన దేని గురించి ఆలోచించలేదు, దీని గురించి తప్ప. సో అది నాకు బాగా నచ్చిందండి. చాలామంది చెప్తారు సినిమా కథ చెప్పినప్పుడు చాలా బాగా చెప్తారు, బట్ తీసినప్పుడు కూడా అలాగే తీయాలి. ఆయన ఎంత బాగా చెప్పారు, అంతకు మించి బాగా తీశారు. అండ్ అది నేను చాలా కాన్ఫిడెంట్గా ఎందుకు సినిమా చూశాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. అండ్ మేము చాలా డిస్కషన్ చేశాను. అంటే నా సినిమాల్లో అంటే మనకి తెలుస్తాయి కదా ముందు సినిమాల్లో ఏం తేడా వస్తున్నాయి, మనం ఎక్కడెక్కడ మార్చుకోవాలని మనం కూడా కూర్చొని అనలైజ్ చేసుకున్నప్పుడు చాలామంది నాకు చెప్పిన కంప్లైంట్, మీ సినిమాలో సాంగ్ సరిగ్గా ఉండలేదండి, సాంగ్ సరిగ్గా ఉండలేదని చెప్పారు. సో మీ ఇద్దరు ఫస్ట్ కూర్చుని అదే ఏమంటే చాలా రోజుల తర్వాత మనం వస్తున్నాం, ఒక సాంగ్స్ బాగుండాలండి, ముందు సాంగ్స్ ఇంపాక్ట్ చేయాలి. దిస్ ఇస్ బీన్ ద కంప్లైంట్ ఐ బీన్ హియరింగ్. అంటే ఆయన విశాల్ గారు దాదాపు 6 నెలల ముందు నుంచే, సినిమా స్టార్ట్ అవ్వకుండా 6 నెలల ముందు నుంచే కూర్చుని అన్ని సాంగ్స్ కంప్లీట్ చేశారు. సో ఆయనకి అలాగే విశాల్ చంద్రశేఖర్ గారికి చాలా థ్యాంక్ యూ. చాలా కష్టపడి చాలా ఇష్టపడి చేశారు సినిమా. అండ్ అందరూ అండి, ఇట్స్ నాట్ వన్ పర్సన్. అంటే జనరల్గా ఏమంటారంటే సినిమా బాగుందంటే ఆ లక్కో లేకపోతే ఇంకోటో అని కాదండి. ఇక్కడ అందరూ టీమ్ ఎఫర్ట్. రిచర్డ్ ప్రసాద్ గారు కెమెరామెన్ గారు అలాగే ఉంటుంది, కెమెరా వర్క్. మా చోట ప్రసాద్ గారు ఆర్ట్ డైరెక్టర్, మన ఎడిటింగ్ అలాగే ఉంటుంది. మా బ్రహ్మకడ్లి గారు ఆర్ట్ డైరెక్టర్, ఆయన వర్క్. అంటే ఇట్స్ లైక్ అందరూ 24 క్రాఫ్ట్స్ కలిస్తేనే సినిమా. సో ఈ సినిమాకి నేను కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను. అంటే రేపు సినిమా చూసిన తర్వాత కూడా చెప్తారు, ప్రతి ఆర్టిస్ట్ గురించి మాట్లాడతారు, ప్రతి టెక్నీషియన్స్ గురించి మాట్లాడతారు. ప్రసాద్ బెహ్రా ఇంకా ఇలాగే నువ్వు ఇప్పుడు ఏ అరుపులు వస్తున్నాయో, నువ్వు స్క్రీన్ మీద వస్తుంటే థియేటర్లో రేపు ఇలాగ అరుపులు రావాలని కోరుకుంటున్నాను. అండ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్ అండి, అండ్ చాలా సటిల్గా చేస్తాడు, చాలా అండ్ వన్ ఆఫ్ ద గుడ్ రైటర్ ఆల్సో. అండ్ నేను కూడా నిన్ను ఒక నెక్స్ట్ వెన్నెల కిషోర్ లాగో లేకపోతే ఒక సత్య లాగో వైభహర్ష లాగో ఒక పెద్ద స్థాయిలో చూడాలి. అండ్ డెఫినెట్గా ఐ నో 1-2 yearsలో నువ్వు డెఫినెట్గా మాకు కూడా డేట్లు ఇవ్వు, ఆ స్థాయికి బిజీ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ మా మధు గారు ప్రతి చోట
అంటే దేవుడు వరం ఇచ్చిన పూజ వరం లేనట్టు ఈయన డైరెక్టర్ ఓకే అన్న కూడా ఈయన వెనకాల నుంచి మానిటర్ వెనకాల నుంచి ఇలాగ అంటుంటాడు. థర్డ్ ఎంపైర్ డిసిషన్ లాగా మేము ఆయన కోసం చూస్తూ ఉండాలి ఏం జరుగుతుందని. సో ప్రతిదీ అంటే ఆయనకి అంత పర్ఫెక్ట్గా ఉండకపోతే ఆయన ఒప్పుకోడు. సో ఎప్పుడు అదే చెప్పారు కదండి, అంటే పెగ్గు కాడి నుంచి అన్నింటిలో ఆయన చాలా దగ్గరగా పాత్ర చాలా పోషించారు. సో థ్యాంక్ యూ అండి. అండ్ ఎవరన్నా మర్చిపోతే మా హరితేజ గారు అండ్ ప్రవీణ్ గారు. అంటే మీరు ఇప్పటివరకు హరితేజ గారిని చాలా బబ్లీగా లేకపోతే ఎలా చూస్తుంటారు, ఇన్నోసెంట్గా. బట్ ఈ సినిమాలో డెఫినెట్గా అంటే హరితేజ గారు ఏంటి ఇంత ఏడిపిస్తగలుగుతారా, ఆవిడ ఏడిస్తే అంటే ఎంత పర్ఫార్మెన్స్ చేయగలుగుతా అంటే నేను, ఎందుకంటే ఎప్పుడు మనం ఆవిడని సెటైర్లు కానివ్వండి కామెడీ వేలో చూసాం ఆవిడ చేసిన సినిమాలు కానివ్వండి. సో ఈ సినిమాలో ప్రతి యాక్ట్ చేసిన అమృత గారు కానీ నుంచి ప్రతి ఒక్కరు ప్రతి ఆర్టిస్ట్కి అందరికీ చాలా మంచి పేరు వస్తుందని. అండ్ డెఫినెట్గా ఇది నా కెరియర్లో కొన్ని సినిమాలు ఉంటాయి, గమ్యం లాగా అలాంటి నాంది లాగా. సో నేను నాంది చేసినప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నానో ఈ సినిమా అవుట్పుట్ చేసినప్పుడు అంతే హ్యాపీగా ఉన్నాను. అండ్ ఇంకొక విషయం చాలామంది క్లారిఫికేషన్ చెప్పాలండి. చాలామంది ఏంటంటే నేను ఓన్లీ సినిమా నరేష్ అన్నవాడు సీరియస్ సినిమాలే చేస్తున్నాడు, కామెడీ సినిమాలు చేయట్లేదని అనుకుంటున్నారు. నేను మీ అందరికీ మాటిస్తున్నాను, అది అపో తీసేయండి మైండ్లోంచి. నేను కంటెంట్ ఉన్న సినిమా చేస్తాను, కామెడీ సినిమాలే చేస్తాను. ఈ 2 సినిమాలు తప్ప వేరే సినిమాలు చేయను. సో థ్యాంక్ యూ సో మచ్. డిసెంబర్ 20వ తారీఖుని మీ ముందుకు వస్తుంది. సో ఇదే ఆదరణ ఆ రోజు థియేటర్లో కూడా ఉంటుందని. థ్యాంక్ యూ వెరీ మచ్.